నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే మనం ఈ వీడియోలో సంక్రాంతికి వేసుకునే గీతల ముగ్గులనైతే చూద్దామండి. ఇట్లాంటివి మన ఛానల్‌లో ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ దయచేసి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండండి. అప్పుడు మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం ముగ్గులోకెళ్ళిపోదాం. ఇంగో చూడండి చాలా ఈజీగా చిన్న పిల్లలు సైతం ఏసేసేటట్టు ఉండే చాలా సింపులైన ముగ్గండి. మనం ఈ ధనుర్మాసంలో ఎక్కువగా గీతల ముగ్గులు వేయడమే బావుంటుంగా ఇష్టపడతామండి. ఎందుకంటే ఇవైతే చాలా పెద్దగాను, కొమ్ము నిండుగా ఉంటుందండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా గీతల ముగ్గులు వేయడానికి ఎక్కువగా ఈ ధనుర్మాసంలో ఇష్టపడుతూ ఉంటారు. ఈ ధనుర్మాసానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. ఈ ధనుర్మాసంలో మనం శివకేశవులకు, విష్ణువుకి గాని, శివుడికి గాని ఎవ్వరికి మనం పూజ చేసినా గాని దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో మనం శ్రీ వైష్ణ శ్రీ విఘ్నేశ్వర స్వామిని గాని, శ్రీ మహాలక్ష్మిని గాని, అట్లాగే ఏ దేవతనైనా గానివ్వండండి, ఏ దేవతకు పూజ చేసినా గాని చాలా అంటే చాలా ఫలం మనకి ఎక్కువగా వస్తుంది. అది ఎందుకు అంటే ఈ ధనుర్మాసం అనేది అంత ప్రత్యేకమైనదనమాట. కార్తీక మాసం ఎంత ప్రత్యేకమైనదో, అలాగే ఈ ధనుర్మాసం కూడా అంతకంటే ఎక్కువ ప్రత్యేకమైనది. కార్తీక మాసం పూజ ఎంత ఫలితాన్నిస్తుందో, ఈ ధనుర్మాసం